హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే కనుక ఉమ్మనీరు. ప్రెగ్నెంట్ లేడీస్లో ఉమ్మనీరు అనేది మీ అందరికీ తెలుసు కదా. సో ఈరోజు అయితే టాపిక్ అదే. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏం చేయాలో తెలుసు కదా. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ అని ప్రెస్ చేశారంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనకి ప్రెగ్నెంట్ కన్సీవ్ అయిన కానించి మనమైతే మన బేబీని ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటామో, ఎంత భద్రంగా చూసుకుంటామో, లోపల మన కడుపులో ఉన్న మన బిడ్డని మనం ఎంత జాగ్రత్తగా అయితే చూసుకుంటామో, అలాగే ఈ ఉమ్మ నీరు కూడా ఒక పాత్ర అయితే పోషిస్తుందండి. మీ లోపల మీ గర్భంలో ఉన్న మీ శిశువుని జాగ్రత్తగా చూసుకునే పని వంతు కూడా దాందే అనమాట. చక్కగా బాధ్యతగా చూసుకుంటుంది. సో ఆ ఉమ్మ నీరుని బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మనది, ప్రెగ్నెంట్ లేడీస్గా, అంటే మీది. సో ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వాళ్ళదనమాట. ఎందుకంటే మీ బేబీని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ బేబీని జాగ్రత్తగా చూసుకునేది మీ బొజ్జ లోపల ఎవరు? ఆ ఉమ్మ నీరు. ఆ ఉమ్మ నీరు జాగ్రత్తగా ఎవరు చూసుకోవాలి? మీరే కదా. సో అది అనమాట. ఈ ఉమ్మ నీరు అనేది ఎక్కువ ఉండకూడదు, అలా అని తక్కువ కూడా ఉండకూడదు అనమాట. ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. సో ఉమ్మనీరు తక్కువ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే మీకు డిహైడ్రేషన్ అయిపోతుంది, లేకపోతే బేబీకి ఎర్లీ డెలివరీస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అయితే 7వ నెలలో అలా పుట్టేశారంటారు కదా. సో అలాగా పుట్టేసే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే కనుక మీకు బీపీ, షుగర్ అలాంటివి ఉన్నా సరే ఈ ఉమ్మనీరు అనేది తక్కువ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలన్నమాట అన్ని. మీరు డిహైడ్రేషన్ అయిపోతున్నప్పుడు కూడా మీకు ఈ ఉమ్మనీరు అనేది తక్కువ అయిపోతుంది. మీకు డిహైడ్రేషన్ ఎప్పుడైతే అంటే మీకు నీరసంగా ఉండి డిహైడ్రేషన్ అయిపోతున్నట్టు ఉన్నారనుకోండి, మీ ఒంట్లో వాటర్ శాతం తగ్గినట్టే అనమాట. అంటే మీకు ఉమ్మనీరు తగ్గినట్లే, మీ లోపల ఉమ్మనీరు తగ్గినట్లే అనమాట. సో లోపల ఆ బేబీ, మన బేబీ, మీ బొజ్జులో ఉన్న మీ బేబీ ఆ లోపల ఆ ఉమ్మనీరు లోపలే అది ఆడుకోవాలి, ఆ ఉమ్మనీరు లోపలే జీవించాలి. 9 నెలలైనా, ఆ 10 నెలలైనా, నవమాసాలు కూడా ఆ ఉమ్మనీరులోనే తను ఉండాలి. అదొక బెలూన్ టైప్లో ఉంటుందన్నమాట ఉమ్మనీరు. మీరు ఒకవేళ ఏమైనా వీడియోస్ అవి చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. సో మనకి ఆ ఉమ్మనీరు అనేది నాకు ఎట్లా నేను ఎలా అవగాహన అంటే సిజేరియన్ అయింది. నాకు 2 సిజేరియనే. ఆపరేషన్ టైంలో కోస్తారు కదండి, ఆ కోసేటప్పుడు సౌండ్ వచ్చింది. నాకు సౌండ్ వస్తే నేను పక్కన డాక్టర్ మన హెడ్ దగ్గర ఉంటారు కదా, వాళ్ళని అడుగుతున్నాను ఏంటంటే అలా సౌండ్ వస్తుంది, బేబీ ఏమన్నా ఏడుస్తుందా అంటే, కాదమ్మా ఉమ్మనీరు ఉమ్మనీరు బయటకు తీసుకొస్తారు కదా బేబీని, మరి ఉమ్మనీరు పగులుద్ది కదా అప్పుడు, వీళ్ళు కట్ చేస్తూ ఉంటారు కదా. సో అలాగా చెప్తున్నారనమాట. సో డాక్టర్స్ అయితే అప్పుడు అలా చెప్పారు. అలా చెప్పినప్పుడు ఆ వాటర్ సౌండ్ ఎలా వచ్చింది తెలుసా? మనం పైపులోంచి కొంచెం వాటర్ లీక్ అవుతే ఎలా సౌండ్ వస్తుంది, సేమ్ అలానే సౌండ్ వచ్చిందనమాట. అయితే ఇంకా ఈ ఉమ్మనీరు అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది కొన్ని సెంటీమీటర్స్ అన్నట్టుగా కొలుస్తారు డాక్టర్స్. ఇది తక్కువ ఉండకూడదండి, ఎక్కువ ఉండకూడదు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. ఏంటంటే కనుక మన బేబీ అందులో మనకి ఉమ్మనీరు చక్కగా మనకి సరిపడా ఉమ్మనీరు ఉంటేనే మీ బేబీ కదలికలు మీకు తెలుస్తాయి. ఫస్ట్ బేబీ కదిలినప్పుడు గట్రా మీకు అంతా చక్కగా తెలుస్తుంది అనమాట. ఉమ్మనీరు చక్కగా ఉంటే ఆ ఉమ్మనీరులో మీకు బేబీ కదలికలు ఇవన్నీ తెలుస్తాయి. చక్కగా బేబీ హెల్తీగా ఉంటుంది. అంటే తనకి లోపల తనకి సరిపడా అంతా కూడా రక్షణ కట్ట కూడా చక్కగా రక్షణ కట్ట అన్నీ కూడా బేబీకి అయితే ఉంటాయి అన్నమాట. సో ఉమ్మనీరు తక్కువ ఉన్నప్పుడు కూడా కొన్ని ఇస్తారనమాట. సో అది ఇంకొక వీడియోలో చెప్దాము. ఉమ్మనీరు తక్కువ ఉంటే ఏం చేయాలి, ఎక్కువ ఉంటే ఏం చేయాలి. సో ఇవన్నీ కూడా ఫర్దర్గా ఇంకొక వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఇదండి ఉమ్మనీరు అయితే మనకి సరిపడా ఉండాలి, ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. చక్కగా మన బేబీ అందులోనే ఉండాలి. మనకి కదలికలు తెలుస్తాయి. ఉమ్మనీరు చక్కగా సరిపడా అన్నీ ఉంటే మనకి ఆ బేబీ కదలికలు ఇవన్నీ కూడా మనకు అచ్చుగుద్దినట్టు అన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఉమ్మనీరు అనేది చాలా ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తుంది మన ప్రెగ్నెన్సీలో.
మన మన బొజ్జలో మన బేబీని కాపాడడానికి చాలా ముఖ్యమైన పాత్రే పోషిస్తుందని చెప్పుకోవాలి. మీరు కూడా చక్కగా ఉమ్మనీరుని రక్షించుకునే బాధ్యత మీది కాబట్టి చక్కగా ఉమ్మనీరుకైతే ఏమేమి చేయాలి ఏంటి అనేది, వాటి పెరగడం ఎలాగా, లేకపోతే ఉమ్మనీరు ఎక్కువ ఉన్నప్పుడు తగ్గడం ఎలాగా, ఇవన్నీ కూడా మీకు ఇంకొక వీడియో చేస్తారనమాట. సో ఇంతేనండి వీడియో. సో ఉమ్మనీరు అనేది వాటర్ టైప్లోనే ఉంటుందండి. అది లీక్ అయినప్పుడు గట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. సో అలాగా ఒకవేళ తక్కువ ఇలా లీక్ అయినప్పుడు గట్టి ఏమైపోద్దంటే ప్రెగ్నెన్సీస్ గమ్ముని డెలివరీస్ అయిపోవడం, లేకపోతేనేమో ప్రెగ్నెన్సీ పోయే ఛాన్స్ ఉంటుంది, లేకపోతేనేమో బిడ్డ లోపల ఇదైపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇంకా ఫర్దర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి ఉమ్మనీరు గురించి, అందులో అయితే డిస్కస్ చేసుకుందాం. సో నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ప్రెగ్నెంట్లో ఉన్న వాళ్ళు మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా మన వీడియోస్ వెళ్ళేలా షేర్ చేయండి. 100% నిజమే మాట్లాడుతున్నాను, 100% అన్నీ కనుక్కొని చక్కగా యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నానని నేను ఆశిస్తున్నాను. సో ప్లీజ్ subscribe our channel Bhavani Happy Family. Like, share, subscribe. Bye bye, take care.